హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఓకే. ఈరోజు బయట చల్లచల్లగా వర్షం పడుతుంది కదండి. సో నేనైతే ఆనియన్ పకోడీ వేస్తున్నాను అనమాట. చల్లచల్లగా వర్షం పడేటప్పుడు ఏదైనా ఇంట్లో మనకి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా మనకి. సో ఈరోజు నేనైతే ఆనియన్ పకోడీ వేస్తున్నాను. అది ఎట్లా వేయాలో ఏంటనేది ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని అన్నీ ఇలా చక్కగా స్మాష్గా మన హ్యాండ్తోనే స్మాష్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అవి ఒక్కొక్కటి విడిపోయిన తర్వాత 1 గ్లాసు శనగపిండికి 3 గ్లాసుల బియ్యపిండి కలిపానండి నేను. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి కదా బియ్యపిండి ఎక్కువ వేసుకుంటే. సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యపిండి అనేది తీసుకున్నాను నేను. సో దీంట్లోకి ఉప్పు, కొంచెం లైట్గా చిటికెడు పసుపు, కారం రుచికి సరిపడా అంత వేసుకొని ఇలా అన్నింతా పిండంతా కలిపేలాగా కొంచెం స్మాష్ చేస్తూ ఉండాలి స్మూత్గా. ఏదైనా మన హ్యాండ్తో చేస్తేనే బాగుంటుందండి, స్పూన్స్ తోటి వాటితోటి కాకుండా. సో వాటర్ పోసుకుంటూ కొంచెం ఈ కంటెంట్లో వచ్చేటట్టుగా కొంచెం ఇలా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువైతే కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో కొంచెం ఇలా చేసుకొని 1 బై 1 ఇలా వేసుకుంటూ చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పకోడీ ఎప్పుడు ఇలా వేయించుకుంటేనే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మనం ఏ టైంలో తిన్నా కానీ బాగుంటాయి అన్నమాట ఇవి. సో వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి టర్న్ చేసేసుకోవాలి. మీరైతే ఏం తింటున్నారు ఫ్రెండ్స్? మరి ఇప్పుడు చల్లచల్లగా వర్షం పడుతుంది కదా. సో మా ఇంట్లో అయితే నేను ఆనియన్ పకోడీ వేస్తున్నాను. మా పాప వస్తేప్పుడు స్కూల్ నుంచి చక్కగా వేడివేడిగా కూర్చుని అలా తింటూ ఉంటే లైట్గా ఒక చిన్న సిప్పు టీ తాగితే ఈ బ్రేక్ టైంలో చాలా హాయిగా ఉంటుందండి మనసుకి కదా. నాకైతే అదే అనిపిస్తుందండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఎట్లా లైట్ బ్రౌన్ కలర్లోకి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి అన్నమాట. సో దీన్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా ఫ్రెండ్స్ మనకైతే అవి. చక్కగా వేడివేడిగా ఆనియన్ పకోడీ చూస్తే చాలా నోరూరుస్తుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. శనగపిండి తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, బియ్యపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట పకోడీ అనేవి. చక్కగా ఏ టైంలో తిన్నా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇలా కొంచెం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా సార్ అయితే షాప్కి వెళ్తున్నారు. సో తనకి బాక్స్లో పెట్టేశాను. మా పాపకైతే కొంచెం ప్లేట్లో